Hello students, welcome to our video classroom. Subject Web Technology, third unit JavaScript. Today topic introduction about JavaScript. What is JavaScript? What are the different features of the JavaScript? We will discuss today. Students, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ వీడియోని పూర్తిగా మీరు చూడగలరని కోరుచున్నాను. సో what is JavaScript? Already starting with in the previous video we have discussed that a scripting program is a procedural extension of the HTML language. There is the client side scripting language and server side scripting language. So one of the client side scripting language is JavaScript. Here JavaScript is a most popular client side scripting language. Client side ఎక్కువగా యూజ్ చేసేటటువంటి జావా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అనదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ వెబ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, VB స్క్రిప్ట్ లాంగ్వేజ్ దట్ ఈస్ యూజ్డ్ ఇంటూ VB స్క్రిప్ట్. VB .NET సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవాళ్ళు .NET యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసినప్పుడు ఎక్కువగా VB స్క్రిప్ట్ యూజ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్. మిడిల్ వేర్లో జావా ప్రోగ్రామింగ్ కోడ్ యూజ్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ జావా స్క్రిప్ట్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అండ్ నెట్స్కేప్ కార్పొరేషన్స్ ఇద్దరు కలిపి దీన్ని డిజైన్ చేయడం జరిగింది 1995లో. మనకు 91లో జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది. ఆ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత జావా స్క్రిప్ట్ డిజైన్ చేయడం. అంటే యూ కెన్ సీ దట్ జావా స్క్రిప్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ బికాజ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద జావా. జావా ఈజ్ ఆల్సో ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. So generally this JavaScript can be created a dynamic programming by interacting with the static programming. అంటే ఒక స్టాటిక్ ప్రోగ్రామింగ్తో ఇంటరాక్ట్ అవుతూ డైనమిక్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయొచ్చు. బై యూజింగ్ JavaScript we can generate a static HTML program without using, అంటే బాడీ ట్యాగ్లో ఎలాంటి ప్రోగ్రామింగ్ పార్ట్ ఉండదు, బాడీ ట్యాగ్లో ఎలాంటి కాంటెంట్ ఉండదు. ఆల్ ద కాంటెంట్ విల్ బి written to the body section from the JavaScript program. That means JavaScript language allows to create an interactive web pages into a static HTML. Static HTML కి some interactive అనేది క్రియేషన్ చేస్తుంటాము. So simple, JavaScript is a procedural extension of the HTML programming language. సో జనరలీ ద JavaScript ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. ఇప్పటి వరకు రాసినటువంటి HTML ట్యాగ్స్ అన్ని కూడా కేస్ ఇన్సెన్సిటివ్. అంటే వీ కెన్ రైట్ ఐదర్ స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, ఎలానే రాసాం ట్యాగ్స్. కమింగ్ టు JavaScript కోడ్ వీ హ్యావ్ టు రైట్ ఆల్ ఆర్ ఇన్ స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఈజ్ దేర్. సో JavaScriptలో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక వేరియబుల్ని ఏ అనే క్యాపిటల్ ఏతో డిక్లేర్ చేస్తాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ మొత్తంలో వేరియబుల్ని ఏ అనేతోనే యూజ్ చేయాలి. ఓకే, ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, శాంపిల్ SAMPL అని చెప్పేసి అన్ని స్మాల్ లెటర్స్లో డిఫైన్ చేస్తాం అనుకోండి, ఆ ఫంక్షన్ కాలింగ్ చేసేటప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే డిఫైన్ చేయాలి. ఎట్లయితే మన C లాంగ్వేజ్లో C++లో ప్రొసీజరల్ లాంగ్వేజెస్లో ఎక్స్టెన్షన్ ఉంటుందో, అంటే కేస్ సెన్సిటివ్ అయితే ఎలా మెయింటైన్ చేస్తామో JavaScriptలో కూడా కేస్ సెన్సిటివ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో జనరల్గా ప్రొసీజరల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ పార్ట్ ఏదైతుందో C లాంగ్వేజ్ కానీ C++ కానీ ఆ ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా కంపైల్ చేయడానికి, రన్ చేయడానికి ఒక IDE అనేది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సార్ మరి ఇక్కడ JavaScript కూడా ప్రొసీజరల్ ఎక్స్టెన్షన్ కదా, ప్రొసీజరల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ని మరి ఎలా రన్ అవుతాయి? ద బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ రన్ ద JavaScript ప్రోగ్రామ్. సో దట్ ఎవ్రీ JavaScript ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటింగ్ కోడ్, నాట్ కంపైలేషన్. మనము C లాంగ్వేజ్లో మీరు చదువుకునేటప్పుడు టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపైలర్ ఐ లెవెల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ చదువుకున్నారు. ఐ లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్షన్ చేయడానికి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేటువంటి ట్రాన్స్లేటర్స్ యూజ్ చేస్తారని చెప్పుకున్నాము. మరి ఇక్కడ JavaScript ప్రొసీజరల్ లాంగ్వేజ్ కనుక ఇట్ విల్ యూజ్ ఎస్ ద ఇంటర్ప్రిటర్ టు కన్వర్ట్ అవర్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. సో ఇట్ విల్ యూజ్ ద స్క్రిప్ట్ దట్ ఈస్ ఇంటర్ప్రిటర్. So JavaScript code can be executed by all the web browser by interpreting. So it is important point. చాలా మంది ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంప్యూటర్ టైం వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, JavaScript programs are compiled or interpreted. JavaScript programs are interpreted. Java programs are compiled and interpreted. రెండు జరుగుతాయి. జావా వేరు, ఇక్కడ JavaScript మాత్రం ఓన్లీ ఇంటర్ప్రిట్ మాత్రమే జరుగుతుంది.
Okay, so these JavaScript programs cannot execute independently. These Java programs are prepared and embedded in the HTML program, and when you run that HTML program, automatically JavaScript program will be run. అదేనా జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తాము, విత్ ఇన్ ద ఎడ్ సెక్షన్ ఆర్ బాడీ సెక్షన్ ఆఫ్ HTML ప్రోగ్రామ్. ఈ జావాస్క్రిప్ట్ కూడా HTMLలో ఉన్నటువంటి హెడ్ సెక్షన్లో కానీ బాడీ సెక్షన్లో కానీ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే HTML ప్రోగ్రామ్ రన్ చేస్తామో ఆటోమేటికల్గా జావాస్క్రిప్ట్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ మీన్స్ వీ కెన్ ఎంబెడ్ దిస్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఐదర్ ఇన్ ద ఎడ్ సెక్షన్ or body section of the HTML document. Okay, so what can you do with this JavaScript program? So many JavaScript program nunchi manam em cheyochu general ga. So there are several features are there. The basic is that data validation. I already told yesterday any scripting languages for the data validation. That means data validation means, so whenever we accept data from the user, we have to check the user's input data. That means JavaScript is very useful while using the forms. మనము ఫామ్స్ డాటాని యూజర్ నుంచి కలెక్షన్ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తాం అన్న, ఫామ్స్ యూజ్ చేస్తాం. సో అంటే ఫామ్స్లో ఉన్న టెక్స్ట్ బాక్స్ కానీ, పాస్వర్డ్ బాక్స్ కానీ, మల్టిపుల్ ఆప్షన్స్, రేడియో బటన్స్ కానీ, చెక్ బాక్సెస్ కానీ, ఓకే, నెక్స్ట్ డ్రాప్ డౌన్ మెనూ లిస్ట్ కానీ. సో లైక్ దట్ బై యూజింగ్ different all those things you can collect the data from the user. Whenever user inputs some data, we need to check any errors are there. అంటే యూజర్ ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆ ఫామ్లో ఉన్నటువంటి డేటాని వ్యాలిడేషన్ చేయాలి. సో జనరల్ చెక్ చేయాలి. ఏమేమి చెక్ చేస్తాము, అసలు బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అయినప్పుడు ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ. మరి ఆ ఫామ్ ఫీల్డ్లో యూజర్ ఎలాంటి డేటా ఎంటర్ చేయకుండా సబ్మిట్ ఎంటర్ చేసిండు. అంటే వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్ ఆర్ నాట్. ద ఫీల్డ్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. ఫీల్డ్ ఎంప్టీగా ఉందా లేదా, ఎంప్టీగా లేదు, సమ్ ఎంటర్ చేసిండు. మరి ఎంటర్ చేసిన డేటా కరెక్టా. సో వీ హ్యావ్ టు చెక్ ఆల్ దోస్ థింగ్స్ బిఫోర్ సెండింగ్ టు ద సర్వర్. సో వెబ్ బ్రౌజర్ నుంచి సర్వర్ చేసేటప్పుడు ఈ డేటా మొత్తం చెక్ చేయాలి. ఆ చెక్ చేయడానికి మనము జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జావాస్క్రిప్ట్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు పెర్ఫార్మ్ సమ్ validation of the user input data. So that is called as a data validation. Next is the simple client side calculations. So generally while preparing some web forms, we need to perform some basic calculations. Some basic calculations can be done with the concept of the script languages. So for example, I created a form for selling up my products in the online. So ఆన్లైన్లో సమ్ ప్రోడక్ట్స్ నేను మా వెబ్సైట్ ద్వారా నేను సేల్ చేసినాను. ఎప్పుడైతే యూజరు మనకు ఒకటి ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేస్తాం, ఐటమ్ యొక్క ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తాం. మనం ఆర్డర్ చేయాలనుకుంటే పక్కనే ఆర్డర్ బటన్ ప్రెస్ చేస్తాము, లేదా క్లిక్ టు బుక్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. సో ఎప్పుడైతే క్లిక్ టు బుక్ అయినప్పుడు ఆటోమేటిక్గా హ్యావ్ టు ఆస్క్ ద నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో నెంబర్ ఆఫ్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అంటే 3 ఐటమ్స్ కాకుండా ఆటోమేటిక్గా పక్కన ఎంత కావాలి మనకు, ఒక ప్రోడక్ట్ 150 అయితే 3కి ఎంత, 3 × 150 450 అనేది బేసిక్ క్యాల్కులేషన్లో టోటల్ అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే కావాలి. నో నీడ్ టు ఫర్ సర్వర్, ఆ టోటల్ కలెక్షన్స్ కూడా సర్వర్ మీద డిపెండ్ కాకుండా క్లయింట్ సైడ్లోనే బేసిక్ క్యాల్కులేషన్స్ జరగాలి. సో ఎలాంటి సో దట్ కెన్ బి డన్ విత్ ద జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్. That means since JavaScript is a client-side technology, it can perform basic calculations on the browser. So the browser does not need to ask the server for its task. ప్రతి టాస్క్ కూడా సర్వర్ అడగకుండా సమ్ క్యాల్కులేషన్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ handlings, dates and times. So generally JavaScript provides several built-in functions called as a date and time functions. By using this date and time functions, we can write several programs to handle the time convenient programs. So for example, ఏదైనా ఒక ప్రోగ్రాము టైంని బట్టి డిస్ప్లే కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వెబ్ పేజెస్ ఓపెన్ చేయగానే మనం యూజర్ని విష్ చేయాలి, గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఈవినింగ్ అని, అలాంటి ఒక విషెస్ అనేది చేయాలి. సో అప్పుడు టైం ఎంత అవుతుందో చూసి టైం బట్టి మనము విషెస్ అన్ని ఇవ్వగలుగుతుంది. సో దట్ కెన్ బి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మన స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు. ఓకే, జనరేటింగ్ HTML కాంటెంట్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, HTML బాడీ సెక్షన్లో ఎలాంటి కాంటెంట్ లేకున్నా
ఫర్ ఎగ్జాంపుల్ HTML బాడీలో ఏ ఇన్ఫర్మేషన్ ఉండొద్దు, యూజర్ నుంచి సమ్ ఇన్పుట్ తీసుకోవాలి. ఆ ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్పుట్ యూజర్ పేరు అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ సే రమేష్ అన్నాడు, వెల్కమ్ టు రమేష్ అని చెప్పేసి బాడీలో డిస్ప్లే కావాలి. అంటే సో వీ కెన్ రైట్ ద కాంటెంట్ ఆఫ్ ద బాడీ సెక్షన్ ఫ్రమ్ ద బాడీ సెక్షన్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ ప్రోగ్రామ్. అంటే HTML బాడీ సెక్షన్లో ఏ కాంటెంట్ ఉండాలో ఆ కాంటెంట్ మాడిఫికేషన్స్ కానీ ఆ కాంటెంట్ ఆల్టరేషన్స్ కానీ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేయొచ్చు. దట్ ఈస్ ద జనరేటింగ్ HTML కాంటెంట్. సో జావాస్క్రిప్ట్ కోడ్ కెన్ డైనమికల్లీ జనరేట్ HTML కాంటెంట్ ఫర్ వెబ్స్. So it can allow us to add some text or images, whatever the links, tables after even event occurrence. So for example, ఒక ఇమేజ్ డిస్ప్లే చేసినాము, ఆ ఇమేజ్ డబుల్ క్లిక్ చేయగానే పెద్ద సైజ్ ఇమేజ్ డిస్ప్లే కావాలి, లేదా సమ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయగానే బిగ్ సైజులో డిస్ప్లే కావాలి. సో అలాంటి HTML కాంటెంట్ కూడా జనరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ కాంటెంట్ మే బి డిపెండింగ్ ఆన్ ద బ్రౌజర్. అంటే సమ్ మనం మార్కెట్లో చూస్తున్నాము, ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసేటప్పుడు ఈ వెబ్ బ్రౌజర్ సూటబుల్ అని చెప్పేసి అడుగుతుంటారు, కంపాటబుల్ విత్ వెబ్ బ్రౌజర్ ఉంటుంది. అంటే మరి యూజరు ఏ బ్రౌజర్లో యూజ్ చేసినా కానీ ఏ బ్రౌజర్లో ఓపెన్ చేసినా కానీ రన్ అయ్యే విధంగా మనం ఒక వెబ్సైట్ క్రియేషన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో జనరల్గా మనం HTMLలో ఉన్నటువంటి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, దోస్ ట్యాగ్స్ ఆర్ స్పెసిఫిక్ టు ద బ్రౌజర్స్. కొన్ని బ్రౌజర్లో సపోర్ట్ చేస్తాయి, కొన్ని బ్రౌజర్లో సపోర్ట్ చేయవు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో యూజర్ ఏ వెబ్ బ్రౌజర్లో మన ప్రోగ్రామ్ రన్ చేస్తుండు, మన HTML వెబ్ పేజ్ని యూజరు ఏ బ్రౌజర్లో ఓపెన్ చేస్తుండే, అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరా, మొజిల్లానా, గూగుల్ క్రోమా చెక్ చేసి దానికి ఆధారంగా ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజరు గూగుల్ క్రోమ్ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ కావాలి, బ్రౌజరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇది ఎగ్జిక్యూట్ కావాలి, కాంటెంట్ ఈ విధంగా డిస్ప్లే కావాలి. అంటే మొజిల్లాలో అయితే ఒక విధంగా, గూగుల్ క్రోమ్లో అయితే ఒక విధంగా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అయితే ఒక విధంగా డిస్ప్లే చేయాలి. అలాంటప్పుడు మనకి ఏం చేయాలి, యూజర్ ఈ వెబ్ పేజ్ని ఏ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినా కూడా మనకు తెలవాలి. బట్ జావాస్క్రిప్ట్ కెన్ డిటెక్ట్ దట్ యూజర్స్ బ్రౌజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో. యూజర్ ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్లో మన ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తుండో, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఓపెన్ చేస్తుండే బ్రౌజర్ టైపు, ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ను కూడా డిటెక్ట్ చేస్తుంది జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్. సో లైక్ దీస్ ఆర్ ద సెవరల్ ఫీచర్స్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్. సో మనకు ఒక వెబ్ పేజ్ని రన్ చేసేటప్పుడు, ఒక వెబ్సైట్ క్రియేషన్ చేయాలన్నప్పుడు, ఒక డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేషన్ చేయాలన్నప్పుడు మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్లో అనేది ఉంటున్నాయి. దట్ ఈస్ ద జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్లో ఉంటున్నాయి. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఫీచర్స్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. వన్ ఈస్ దట్ డేటా వ్యాలిడేషన్, client side calculations, handling dates and time, generating HTML content, and finally detecting the users browsers and OS. So these are the features of the JavaScript. Okay, in the next class we'll see a sample JavaScript program and how to include this JavaScript program in a HTML web page. అసలు ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఈ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని HTML వెబ్ పేజ్లో ఎలా ఇంక్లూడ్ చేయాలనే నెక్స్ట్ కాన్సెప్ట్ మనము నెక్స్ట్ వీడియోలో చూస్తాం. Okay students.